5 రెమెడీస్‌తో మీ ముఖం మీద మడతలు మాయం. ఇక వృద్ధాప్యం కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ వయసును 10 సంవత్సరాలు ఇలా వెనక్కి నెట్టండి. నమస్కారం. ఏజింగ్ ఈ పదం వినగానే మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది నెరిసిన జుట్టు, ముఖం మీద మడతలు కదా. కానీ మీకు తెలుసా, 30 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి 60 సంవత్సరాల వాడిలాగా, 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి 30 సంవత్సరాల వయసు ఉన్నవాడిలాగా యవ్వనంగా కనిపించవచ్చని. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మరియు ఒత్తిడి, ఈ కారకాలన్నీ ఏజింగ్ను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దురదృష్టం ఏంటంటే ఈ విషయం చాలామందికి తెలియదు. అయినా మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో ద్వారా ఏజింగ్ గురించి పూర్తిగా తెలుసుకొని కేవలం 5 హోమ్ రెమెడీస్తో దాన్ని ఎలా నెమ్మదిపరచాలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకున్న తర్వాత ఏజ్ ఇస్ జస్ట్ అ నెంబర్ అని మీరే అంటారు. ఏజింగ్ అనేది అనివార్యమైనది. ఈ భూమి మీద మన జీవన చక్రంలో అది కూడా ఒక భాగమే. దాన్ని మనం ఆపలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నెమ్మదిపరచవచ్చు. కొంతమంది సెలబ్రిటీస్ని చూస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. సాధారణంగా ఒకరి వయసును నిర్వచించడానికి మనం మొట్టమొదటిగా గమనించేది వారి ముఖం మీద ఉన్న మడతలు. అందుకే మనం గనక వీటిని రాకుండా చేస్తే ఖచ్చితంగా యవ్వనంగా కనిపించవచ్చు. అసలు ముఖం మీద ముడతలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే వాటిని సులభంగా నివారించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మ కణాల యొక్క పనితీరు కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. మన చర్మంలో ఉండే కొలాజన్ మరియు ఎలాస్టిన్ అనే ఫైబర్ల యొక్క ఉత్పత్తి మరియు సాంద్రత తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల ఓపెన్ పోర్స్, ఫైన్ లైన్స్, చర్మం వదులుగా మారడం, పొడిగా మారడం మరియు ముడతలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలను దూరం చేసి చర్మాన్ని బిగుతుగా మార్చే రెమెడీస్ గురించి తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి. ముడతలు మరియు వృద్ధాప్యాన్ని నివారించే మొట్టమొదటి రెమెడీ బొప్పాయి. అసలు ఫైన్ లైన్స్ మరియు ముడతలను ఎదుర్కోవడానికి బొప్పాయి మీకు ఏ విధంగా సహాయం చేస్తుంది? ఇదే మీ ప్రశ్న అయితే దానికి సమాధానం నేను చెప్తాను. బొప్పాయిలో కెరటనాయిడ్స్ అనబడే ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ముడతలు ప్రధాన కారణం కొలాజిన్ మరియు ఎలాస్టిన్ యొక్క ఉత్పత్తి మరియు సాంద్రత తగ్గిపోవడం అని గుర్తొచ్చిందా? అదే కొలాజిన్ మరియు ఎలాస్టిన్లను విచ్ఛిన్నం చేసే ఫ్రీ రాడికల్స్తో ఈ యాంటీ ఆక్సిడెంట్లు పోరాడి విచ్ఛిన్నం అవ్వకుండా కాపాడుతాయి. ఫలితంగా మన చర్మం బిగుతుగా మరియు ముడతలు పడకుండా చేస్తుంది. అంతేకాకుండా బొప్పాయిలో ఉండే పోపైన్ యాక్టివ్గా లేని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి మరియు మృత చర్మ కణాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. బొప్పాయితో చేసే ఈ మాస్క్ ఖచ్చితంగా మీ చర్మాన్ని ఎక్స్ఫోలియేటింగ్ చేయడానికి మరియు హానికారక ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి గొప్పగా దోహదపడుతూ ఉంటుంది. ఫలితంగా మీ చర్మం మృదువుగా తయారవుతూ ఉంటుంది. మరి ముడతల్ని దూరం చేసి మీ చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి మీరేం చేయాలి? దానికి మీరు చేయాల్సిందల్లా చాలా సింపుల్. ఒక బొప్పాయి పండును తీసుకొని దాన్ని తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను స్మాష్ చేసి గుజ్జులాగా మార్చుకోండి. ఈ గుజ్జుని రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాల ముందు మీ ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీరు పడుకునే లోపు ఆరిపోతుంది. ఆ తర్వాత రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేవగానే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఒకసారి మీ ముఖాన్ని చేత్తో తడిమి చూడండి. తేడాన్ని మీరే గమనిస్తారు. పైగా అద్భుతంగా పనిచేస్తుందని వీడియో కింద కామెంట్ కూడా చేస్తారు. ఈ విధంగా మీ చర్మంపై మడతలను నివారించడానికి వారానికి 3 సార్లు మాస్క్ని అప్లై చేయండి చాలు. ముడతలు మరియు ఫైన్ లైన్స్ని నివారించడానికి అద్భుతంగా పనిచేసే రెండవ అద్భుతమైన రెమెడీ ఓట్ మీల్ మాస్క్. ఓట్ మీల్ అనేది ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్కి ఒక ఉత్తమ ఎంపిక. అలాగే మీ చర్మంపై ఉండే ముడతలను దూరం చేసి యవ్వనంగా కనిపించడానికి కూడా చాలా మంచి ఎంపిక. ఎందుకంటే ఓట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సెల్ డ్యామేజ్ని ఎదుర్కొంటాయి. దీనివల్ల మీ శరీరంలోని కణాలు డ్యామేజ్ అవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి. పైగా ముడతలు, ఫైన్ లైన్స్ మరియు వృద్ధాప్యం మీ దరిదాపుల్లో కూడా రావు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఓట్స్తో మాస్క్ని తయారు చేసుకోవడం. ఈ మాస్క్ని తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిన పదార్థాలు: 2 టేబుల్ స్పూన్ల ఓట్లు, 1/2 కప్పు మజ్జిగ, 1 టేబుల్ స్పూన్ బాదం నూనె,
ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకొని అందులో అరకప్పు మజ్జిగ వేసి ఓట్స్ మెత్తబడే వరకు ఉడికించండి. ఈ ఉడికించిన మిశ్రమం చల్లార్చండి. చల్లబడిన తర్వాత మీ ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచండి. 20 నిమిషాలు అయ్యాక చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖంపై ముడతలను మాయం చేసి యవ్వనంగా కనిపించాలంటే ఈ మాస్క్ని వారానికి 2 సార్లు అప్లై చేయండి. కావాలంటే ఈ మాస్క్లో మీరు బాదం నూనెకు బదులుగా కొబ్బరి నూనె కూడా కలుపుకోవచ్చు. మీరు ఏ నూనెను కలుపుకున్నారు, దానివల్ల మీరు పొందిన రిజల్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీ 10 సంవత్సరాల వయసు వెనక్కి నెట్టి యవ్వనంగా కనిపించేలా చేసే రెమెడీస్ ఇంకో 3 ఉన్నాయి. వాటిని కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వృద్ధాప్యాన్ని నెమ్మదిపరిచే 3వ రెమెడీ బనానా మాస్క్. అరటి పండుకి యవ్వనంగా కనిపించడానికి ఏంటి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎక్కువగా ఆలోచించకండి, నేనే చెప్పేస్తా. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం మరియు ఐరన్లతో పాటు విటమిన్ ఏ, బి, ఈ వంటి పోషకాలు నిండి ఉంటాయి. అలాగే ఇందులో ఫైటోకెమికల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వృద్ధాప్య సంకేతాలను నయం చేస్తాయి. అందువల్ల మీ చర్మం యవ్వనంగా మారిపోతుంది. చర్మంపై ముడతలు పట్టడం, వదులుగా మారడం వంటి సమస్యలు ఇక మీకు ఉండనే ఉండవు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఒక అరటి పండుని తీసుకొని ముక్కలుగా కట్ చేసి గుజ్జులా చేసుకోండి. ఈ గుజ్జులో టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మీద అప్లై చేసి సుమారు 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసేసుకోండి. ఇలా వారానికి 3 సార్లు చేయండి. ఆ తర్వాత నిజంగానే మీరు సంతూర్ మమ్మీ లేదా డాడీ లాగా మారిపోతారు. మిమ్మల్ని యవ్వనంగా మార్చే 4వ రెమెడీ గుడ్డు. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల మనం ఎన్ని ప్రయోజనాలను పొందవచ్చో దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా అన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఎందుకంటే గుడ్డులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది మీ చర్మాన్ని రిపేర్ చేస్తుంది మరియు వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ఈ సాధారణ పదార్థం మీ చర్మంపై ఎన్నో అద్భుతాలను చేస్తుందంటే మీరు నమ్మండి. ఈ అద్భుతాలను పొందడానికి ఒక గుడ్డు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి మృదువైన మిశ్రమంలా తయారయ్యే వరకు బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖం మరియు మెడపై సమానంగా అప్లై చేయండి. అప్లై చేశాక 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. అయితే ఈ సింపుల్ రెమెడీ మీ చర్మాన్నే మార్చేస్తుంది. చర్మాన్ని యవ్వనంగా మరియు ముడతలు రాకుండా చేసే చివరి రెమెడీ బాదం పప్పు మరియు పాలు. ఈ 2 కలిపి తీసుకుంటే శరీరం ఎంత ఆరోగ్యంగా మరియు బలంగా మారుతుందో వాటిని ముఖానికి అప్లై చేస్తే కూడా అంతే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, జింక్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్నీ కలిసి చర్మంలో కొలాజన్ యొక్క ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఫలితంగా మీ చర్మం బిగుతుగా, ముడతలు లేకుండా మరియు యవ్వనంగా తయారవుతుంది. ఇలా మీ చర్మాన్ని యవ్వనంగా మార్చుకోవడానికి కొన్ని బాదం పప్పులు తీసుకొని బ్లెండర్లో వేయండి. అందులో కొన్ని పాలు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి. ఈ 5 రెమెడీస్లో మీరు దేన్ని ఉపయోగించారు? అలాగే ఉపయోగించిన తర్వాత మీరు ఎలాంటి తేడాను గమనించారు? ఇది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇవే కాకుండా దీర్ఘకాలికంగా యవ్వనంగా కనబడటానికి ఆయుర్వేదంలో రసాయన చికిత్స వంటి అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే మీరు వాటిని తీసుకుని కూడా యవ్వనంగా కనబడవచ్చు. ఈ చికిత్సలను ఎక్కడ తీసుకోవాలి అనేది మీ ప్రశ్న అయితే దానికి సమాధానం వర్ధన ఆయుర్వేద. ఎందుకంటే గత 25 ఏళ్లుగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను విజయవంతంగా దూరం చేశాం. పైగా వెన్ను, కీళ్ళ మార్పిడి వంటి సర్జరీలను కూడా నివారించిన ఘనత మా సొంతం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీరు కూడా వచ్చి ఆయుర్వేద చికిత్సలను తీసుకొని మీ వయస్సును వెనక్కి నెట్టండి. ఇలాంటి ఆయుర్వేద జ్ఞానాన్ని మరింతగా పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.